స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ సంచలనం కావడం, ఆ ట్వీట్ ను నాగబాబు డిలీట్ చేయడం జరిగింది. గొడవ సద్దుమణిగిందనే సమయంలో హీరో సాయి తేజ్ బన్నీని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం సంచలనమైంది. బన్నీని సాయి తేజ్ అన్ఫాలో చేయడం గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బన్నీని సాయి తేజ్ అన్ఫాలో చేయడం గురించి నిహారికకు ప్రశ్నలు ఎదురుకాగా నిహారిక ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. ఎవరు ఎవరిని ఎందుకు అన్ఫాలో చేస్తారో నాకు తెలియదని నిహారిక తెలిపారు. మీరు అడిగే ప్రశ్నకు సంబంధించి నాకేం తెలియదని నిహారిక చెప్పుకొచ్చారు. అయితే అన్ఫాలో చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయని నిహారిక పేర్కొన్నారు. అవి ఏంటనేది నాకు తెలియదని ఆమె తెలిపారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిహారిక ఈ కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ మాత్రం ఈ వివాదం విషయంలో నోరు వెనపలేదు. పవన్ పై అభిమానంతో సాయి తేజ్ ఈ విధంగా చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో పాటు జనసేన పోటీ చేసిన ప్రతి ప్రాంతంలో గెలిచింది. జనసేన సంచలన విజయం సాధించడంతో సాయి తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం సమసిపోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉండగా సాయి తేజ్ క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. పుష్ప 2 సినిమా బిజినెస్ పరంగా ఆధారపడుతుండడం గమనార్హం.